జాగాలు మా పెద్దలతో అసలు ముద్దాతలు కాపాడిన జాగాలు ఇస్తాము. ఏమన్నా చేసుకోవాలి గోడలే ఇంటున్నాయి, మా ఊళ్ళో గోడలే ఇంటున్నాయి, మేమే ఇంటున్నాం. మేమన్నా ఆవేదన, మా ఏడుపు, మా దుఃఖం అంతా. మేము ఇన్ని రోజులు 30-31 రోజులు దీక్ష పట్టబట్టి ఒక్క రాజు టీవీకి ఒక్క మనిషి వచ్చేది 36 రోజులు అయితే ఒక్క నేడన్నా టీవీలో రాదు. మేము ఏడుస్తున్నాము. గడ కూర్చుంది పగులిని రోడ్డు మీద కూర్చుని మొత్తం ఓటో ఏడిస్తే కూడా దేవేందర్ రెడ్డి వచ్చినాడు. ఏం ఏడ్చినాము? ఆయన నరసింహారెడ్డి వచ్చినాడు, ఆయన వచ్చినాడు. ఏడ్చి ఎవరి కాలం మీద పడితే వాళ్ళ కాలం మీద పడి ఏడుస్తున్నాం. కానీ మా ఆవేదన మా గోడలే ఇంటున్నాయి, మేము వచ్చిన వాళ్ళే ఇంటున్నాం. కానీ మాత్రం ఆయనకు మాత్రం వస్తుంది అస్సలే లేదు. ఆయన చెప్పేది మాత్రం నువ్వు ప్రాజెక్టు కడతా, మల్లన్న ప్రాజెక్టు కడతా అన్నాడు. ఏమిలో కట్టాను అంటలేడు, మల్లన్న సాగర్ కడతా. ఎవరైనా కేసీఆర్ అంటే కేసీఆర్ మామనల్లు మా ఇల్లు ముంచుతారట. అసలేమద్దు, మాకు మల్లన్న సాగరద్దు. ఆయన మా ఊర్లోకి వచ్చాడు, అవసరం లేదు. చంపుతాడా మమ్మల్ని దాస్తాడా చూస్తాం, ఇక అంతే. మా ఆడవాళ్ళ దగ్గర లేకుంటే మొగల నుండి కాదని ఏం చేస్తాడో చేయని. మా ఊరికి మాకు మల్లన్న సాగరే వద్దు. ఇన్ని మాటలు ధర్నాలు చేస్తున్నాము. బంగారం మాత్రం జాగలు కూడా కొట్టుకొని ఇల్లు కూడా కొట్టుకొని మేము ఎక్కడ ఏడవాలి, ఎక్కడ పోవాలి? మా ఏడుపు, మా కన్నీరు వాళ్ళకి తలగదా? తలగదా? మమ్మల్ని మా ఉసురు అన్నడికి తలగదా? మమ్మల్ని నాశనం చేస్తాడు, సర్వనాశనం చేస్తాడు. వాళ్ళ ఇల్లు మొదలాస్తాం గాను. వచ్చి ఒక విషయము మనకి ఇట్లా జరుగుతుంది బిడ్డ. మరి నేనైతే మిమ్మల్ని అందరూ నోటేపించుకొని గెలిచిన దానికి మరి ఇట్లా అంటుండ్రు బిడ్డ. మరి ఎటుపోతారు ఏం కదా? మీకు ఇక పరిస్థితి చేస్తాడట. మరి మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అదనే మేము మిగుతాం. మేము మనుషులం కామా, జంతువులమ్మా. దొంగ హరీశ్రావు గానంత దొంగ లేనేలేడు. వాడు ఓట్లేసినప్పుడు వచ్చాడు రాజలింగారెడ్డి. ఇంతవరకు కూడా రాలే మా ఊరికి.